కాసేపట్లో మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. వెలుగొండ ఫీడర్ కెనాల్ పనులను ఆయన పరిశీలిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. ప్రాజెక్టు పనుల వేగం, నాణ్యత తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోబోతున్నారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. వారి సమస్యలు, వినతులను స్వీకరించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేయనున్నారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేస్తారు. అనంతరం దోర్నాల నుంచి గిద్దలూరుకు బయలుదేరి వెళ్తారు సీఎం. కిష్టంశెట్టిపల్లిలో నూతనంగా నిర్మించిన సంజీవని ఆసుపత్రిని ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో సమావేశమవుతారు సీఎం. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత కిష్టంశెట్టిపల్లిలో స్థానిక నేతలు ప్రజలతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు భారీ సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, మరి సీఎం చంద్రబాబు నాయుడు టూర్ స్కెడ్యూల్ ఇవాళ మొత్తంగా ఎలా ఉంది? అర్చన, మొత్తం ఈ రోజు సీఎం చంద్రబాబు టూర్ షెడ్యూల్ వచ్చేసి సుమారు 5 గంటల సేపు ఈ మార్కాపురం జిల్లాలో జరగనుంది. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత గిద్దలూరుకి మొట్టమొదటిసారి సీఎం చంద్రబాబు వస్తూ ఉన్నారు. అయితే ఈ 5 గంటల పర్యటనలో ముఖ్యంగా 2 గంటలకు పైగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, క్యాడర్ తోటి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలతోటి ఏ విధంగా సయోధ్యతో ఉండాలి, ప్రజల వద్దకు పార్టీ చేస్తున్న, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఏ విధంగా తీసుకెళ్లాలి, పార్టీ క్యాడర్ ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ముఖ్యంగా చర్చించున్నారు. సుమారు 2 గంటల సేపు పార్టీ నాయకులతోటి, కార్యకర్తలతోటి, ముఖ్య నేతలతోటి సమావేశం అవుతారు. అయితే ముఖ్యంగా ఈ మార్కాపురం జిల్లా పర్యటనలో మొట్టమొదటగా వెలుగొండ ప్రాజెక్టుని పరిశీలిస్తారు. ఈ వెలుగొండ ప్రాజెక్టు పనుల యొక్క పురోగతితోటి అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్షా సమావేశం అనంతరం నిర్వాసితులకు 300 కోట్ల రూపాయల విలువ చేసే చెక్కుల పంపిణీ చేస్తారు. తర్వాత ఇక్కడ నుండి వెలుగొండ ప్రాజెక్టు పరిశీలన అనంతరం గిద్దలూరు చేరుకొని అక్కడ సంజీవని ఆసుపత్రి ప్రారంభోత్సవం చేస్తారు. తర్వాత రైతులతోటి ముఖాముఖి రక్తబండ కార్యక్రమం నిర్వహించిన తర్వాత పార్టీ కేడర్ తోటి, నాయకులతోటి, ముఖ్య నేతలతోటి సమావేశం. ఇది మొత్తం 5 గంటల సేపు షెడ్యూల్ ఉంది. 11 గంటల ఇంకో పావు గంట 10 నిమిషాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్పి షెడ్యూల్ ఇచ్చారు. 11:30 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5:15 వరకు షెడ్యూల్ ఉంది. ఈ సుమారు 5 గంటలకు పైగా సాగే ఈ కార్యక్రమంలో వెలుగొండ ప్రాజెక్టు పనుల్ని సమీక్షించడము, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడము, తర్వాత వెలుగొండ ప్రాజెక్టు ఈ అధికారుల సమీక్ష, తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ మాట్లాడిన తర్వాత సంజీవని హాస్పిటల్ ప్రారంభోత్సవం, తర్వాత రైతులతోటి ముఖాముఖి, రక్తబండ, తర్వాత పార్టీ ముఖ్య నేతలతోటి సమావేశం. ఇట్లా 4-5 ప్రోగ్రామ్స్ అక్కడక్కడే చేశారు. ఈ సాయంత్రం 5 గంటల వరకు జరిగే ప్రోగ్రామ్ లో చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. మొట్టమొదటిసారి జిల్లా ఏర్పడిన తర్వాత, మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి గిద్దలూరు ప్రాంతము, అదేవిధంగా దూరణాల, ఎర్రగొండపాలెం ప్రాంతము, ఈ 2 నియోజకవర్గాల్ని కలుపుకుంటూ ఈ రోజు ప్రోగ్రాం జరగనుంది. రైట్ శౌరి, థ్యాంక్ యూ సో మచ్.